శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 21వ సర్గము. సముద్ర తీరమున దర్భాసనముపై శయనించిన శ్రీరాముడు 3 రాత్రులు సముద్రుని ఉపాసించుట. సముద్రుడు ఆ ప్రభువు సమక్షమునకు రాకుండుటచే శ్రీరాముడు క్రుద్ధుడై సాగరమును క్షోభింపజేయుటకై శరములను ప్రయోగించుట. సముద్రుడు అల్లకల్లోలమగుట. శత్రుభయంకరుడైన శ్రీరాముడు సముద్ర తీరమునందలి ఇసుక తిన్నెపై వాడి అయిన మొనలుగల దర్భలను పరచుకొనెను. పిదపా ప్రభువు ప్రాంగ్ముఖుడై సముద్రమునకు అంజలి ఘటించి సర్పశరీరము వలె మృదువైనదియు పూర్వము మేలిమి బంగారు ఆభరణములతో అలంకృతమైనదియు అగు తన కుడి చేతిని తలగడగా చేసుకొని శయనించెను. ఉత్తమ శ్రేణికి చెందిన అంతఃపుర స్త్రీలు పుటము పెట్టిన బంగారు కేయూరములను మేలైన ముత్యాలు పొదిగిన ఆభరణములను ధరించిన తమ చేతులతో ఆ ప్రభువునకు స్నానాదులను నెరపుచు ఆ స్వామి బాహువులను బాగుగా తోముచు సేవించుచుండెడివారు. ముందుగా వారు ఆ బాహువులకు అగరు చందనాది సుగంధ ద్రవ్యములతో నలుగు పెట్టెడివారు. స్నానానంతరము బాలసూర్యుని వలె భాసిల్లుచున్న రక్తచందనాదులతో ఆ బాహువులు శోభిల్లుచుండెడివి. శయనించునప్పుడు ఆ స్వామి బాహువు సీతాదేవికి తలగడగా అమరుచుండెడిది. ఫలితముగా అప్పుడా చేతి శోభలు ఇనుమడించుచుండగా గంగాజలములలో నివసించుచున్న తక్షకుని యొక్క శరీరము వలె ఆ బాహువు ఎర్రని కాంతులతో విరాజిల్లుచుండెడిది. ఆ బాహువు యుద్ధరంగమున శత్రువులను నిలువరించుచు వారిని శోకమున ముంచెత్తెడిది. మిత్రులకు అపరిమితమైన ఆనందమును గూర్చుచుండెడిది. సముద్రములే ఎల్లలుగా గల సమస్త భూమండలమునకును ఆలంబనమైనది. యుద్ధ సమయములయందు ఎడమ చేతితో ధనస్సును పట్టుకొని కుడి చేతితో పదే పదే వింటినారిని లాగుచున్నప్పుడు ఆ అల్లెత్రాడి యొక్క రాపిడితో దక్షిణ హస్తమునకు కాయలుగాచినవి. ఆ మహావీరుని యొక్క దక్షిణ బాహువు గొప్ప పరిఘము వలె దృఢమైనది, బలిష్టమైనది. వేల కొలది గోవులను దానము చేసిన తన కుడి చేతిని ఆ ప్రభువు దిండుగా చేసుకొనెను. నేడు నేను సముద్రమును దాటుటయో లేక సముద్రుని రూపుమాపుటయో జరుగుట తథ్యము అని నిశ్చయించుకొని ఆజానుబాహువైన శ్రీరాముడు త్రికరణ శుద్ధిగా సముద్రుని ప్రసన్నునిగా చేసుకొనుటకై దర్భాసనముపై శయనించెను. అట్లు శ్రీరాముడు సముద్ర తీరమున ఇసుక తిన్నెపై కుశాసనమున దీక్షతో జాగరూకుడై శయనించియుండగా 3 దినములు గడచెను. నీతిశాస్త్ర కుశలుడు శరణాగత వత్సలుడు అయిన శ్రీరాముడు ఈ విధముగా నదీనాథుడైన సముద్రుని 3 రాత్రులు ఉపాసించెను. రఘువీరుడు నియమపూర్వకముగా దీక్షతో తగిన విధముగా ఉపాసించినప్పటికినీ మందమతి అయిన సముద్రుడు తన దివ్యమైన రూపముతో ఆ ప్రభువు ఎదుట నిలువలేదు. అంతట శ్రీరాముడు సముద్రునిపై క్రుద్ధుడగుటచే ఆయన కన్నులు ఎర్రబారెను. అప్పుడా ప్రభువు తన సమీపముననే యున్న శుభలక్షణుడైన లక్ష్మణునితో ఇట్లు నిడివెను. సముద్రుడు గర్వోన్మత్తుడై తన దివ్యరూపముతో ఇంతవరకును నా ఎదుటకు రాలేదు. శాంతి, క్షమ, రుజువర్తనము, మృదు మధుర భాషణము అనునవి సత్పురుషుల లక్షణములు. ఈ లక్షణములు గలవానిని గుణహీనులు అసమర్థునిగా పరిగణింతురు. తనను తాను పొగడుకొను వానిని దుష్టుని, నిర్దయుని, కర్తవ్యముల విషయమున వెనుకాడువానిని, న్యాయాన్యాయములను విచారింపక కఠోరముగా శిక్షించువానిని ఈ మూఢలోకము మన్నన చేయును. లక్ష్మణ, శాంత స్వభావము గలవానికి ఈ లోకమున కీర్తి ప్రతిష్టలు ప్రాప్తింపవు. అంతేకాదు యుద్ధరంగమున విజయము కూడా లభింపదు. సౌమిత్రి, నా బాణముల తాకిడికి ఈ సముద్రమునందలి మొసళ్ళు మొదలగు క్రూర జంతువులన్నీయును ముక్కలు ముక్కలై నీటిపై అంతటను తేలియాడగలవు. నేడే ఆ దృశ్యమును నీవు స్వయముగా చూచెదవుగాక. ఇంకను నా శరముల ధాటికి ముక్కలు ముక్కలైన మత్స్యముల యొక్క పెద్ద పెద్ద కాయములను, నీటి ఏనుగుల తొండములను, సర్పముల యొక్క శరీరములను ఈ సముద్ర జలములపై చూచెదవుగాక. తీవ్రములైన నా బాణములను ప్రయోగించి శంఖములు, ముత్యపు చిప్పలు, మీనములు, మకరములు మున్నగు వాటితో నిండిన ఈ మహాసముద్రమును ఇప్పుడే శుష్కింపజేసెదను.
ఇంతవరకును ఎంతో ఓర్పు వహించిన నన్ను ఈ సముద్రుడు అసమర్థునిగా భావించుచున్నాడు. ఇట్టి మూర్ఖునిపై దయజూపుట వ్యర్థము. ఇంక ఇతనిని ఏమాత్రమూ క్షమింపరాదు. నేను సామోపాయమును వహించుటచే ఈ సముద్రుడు నా ఎదుట తన రూపమును ప్రదర్శించుటలేదు. సామోపాయమున ఇతడు దారికి వచ్చునట్లుగా కనబడదు. కనుక లక్ష్మణా, నా ధనస్సును విషసర్పముల వలె భయంకరములైన నా బాణములను అందింపుము. క్షణములో ఈ సముద్రమును శుష్కింపజేయుదును. అప్పుడు ఈ వానరులు అందరూ నడచియే వెళ్ళగలరు. సముద్రము ఎన్నడునూ శుష్కింపదు అనునది లోకప్రసిద్ధి. అయినను నా తీవ్రతను చూపి నేడే దీనిని శుష్కింపచేసెదను. ఉవ్వెత్తుగా ఎగసిపడు వేల కొలది అలలతో ఒప్పుచున్నను సముద్రము తన మర్యాదను మీరదని ప్రసిద్ధి. కాని నేడు నా బాణములను ప్రయోగించి దాని మర్యాదను మంటగలిపెదను. భయంకరులైన దానవులతో నిండిన ఈ సాగరమును ఇప్పుడే కల్లోలపరచెదను. ఇట్లు పలికి శ్రీరాముడు కోదండమును చేతబట్టెను. క్రోధముతో విప్పారిన నేత్రములు గలవాడై ఆ ప్రభువు ప్రళయకాలాగ్నివలే మండిపడుచు శత్రు భయంకరుడై నిలిచెను. పిమ్మట రఘువీరుడు భయంకరమైన తన ధనుస్సును ఎక్కుపెట్టి శరములను సంధించెను. ఆ స్వామి యొక్క ధనుష్టంకారములకు జగము కంపించిపోయెను. ఇంద్రుడు వజ్రాయుధమును వలె ఆ మహావీరుడు వాడి అయిన బాణములను ప్రయోగించెను. మిక్కిలి వేగముగా సాగిపోవుచున్న ఆ శరములు నిప్పులు గ్రొక్కుచూ సముద్ర జలములలో ప్రవేశించెను. అప్పుడు అందలి సర్పములన్నీయును భయముతో వణికిపోయెను. మొసళ్ళు, తిమింగలములు మున్నగు భీకర సత్వములతో నిండిన ఆ మహాసముద్రము యొక్క అలల వేగము పెనుగాలుల హోరుతో గూడి ఇంకనూ భయంకరమాయెను. అంతటా ఆ సాగరము పెద్ద పెద్ద తరంగ పరంపరలతో వ్యాప్తమయ్యెను. అందలి శంఖములు, ముత్యపు చిప్పలు నీటిపై తేలియాడుచుండెను. ఆ మహాజలధి అందలి అలలు పొగలతో సుడులు తిరుగుచూ ఒప్పారెను. అధోలోకముల వరకు సాగిపోవుచున్న ఆ రామబాణముల యొక్క ప్రభావమునకు మెరయుచున్న పడగలు, నేత్రములు గల సర్పములన్నీయును ఎంతయో వెతలపాలాయెను. పాతాళలోకమునందు నివసించుచున్న మహావీరులగు దానవులు కూడా దిక్కుతోచక గడగడలాడిరి. వేల కొలదిగా గల ఆ సముద్ర తరంగములు ఉవ్వెత్తుగా ఎగసిపడుచు వింధ్యాద్రి, మందర పర్వతముల వలె మహోన్నతములై ఒప్పారినవి. సముద్ర జలములు కల్లోలితములగుట వలన అందలి మొసళ్ళు, మీనములు పైకి ఎగిరి వచ్చుట వలన వాటితో తరంగములు వ్యాప్తములైనవి. అందలి తరంగ పంక్తులు ఘోషలు పెట్టుచూ సుడులు తిరగసాగినవి. అందున్న సర్పములు, రాక్షసుల గుంపులు భయగ్రస్తములైనవి. పెద్ద పెద్ద మొసళ్ళు పైకి ఎగిరిపడుచున్నవి. ఈ విధముగా ఆ మహాసముద్రము కల్లోలితమైనది. శ్రీరాముడు మిగుల క్రోధముతో నిట్టూర్చుచు మిక్కిలి వేగముగల సాటిలేని తన ధనస్సును మరలలాగుచుండగా ఆ దృశ్యమునుగాంచిన సౌమిత్రి ఆందోళన పడుచు ఒక్క గంతులో అన్న కడకు చేరెను. పిమ్మట అతడు ఇంక చాలు చాలు అనుచు ఆయన యొక్క ధనస్సును పట్టుకొనెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 21వ సర్గము.